నీవెవరో నాకు తెలిపితే నేనెవరో తెలిసింది. నీ కొరకే ఆలోచిస్తే నా హృదయం ఉప్పొంగింది. నీవెవరో నాకు తెలిపితే నేనెవరో తెలిసింది. నీ కొరకే ఆలోచిస్తే నా హృదయం ఉప్పొంగింది. నీవు ఉన్నావని, నన్ను కన్నావని, ఊహకు అందని దేవుడవు నన్ను కోరుకున్నావు. ఊహకు అందని దేవుడవు నన్ను కోరుకున్నావు. ఉన్నవానికి ఆరాధన, నన్ను కన్న తండ్రి యెహోవాకు ఆరాధన. యేసుక్రీస్తుకు ఆరాధన, ఆత్మదేవునికి స్తుతి ఆరాధన. నీవెవరో నాకు తెలిపితే నేనెవరో తెలిసింది. నీ కొరకే ఆలోచిస్తే నా హృదయం ఉప్పొంగింది. కడలికి ఇసుకను హద్దుగా ఉంచి, నీ పిల్లలు దాటగా గద్దించి, నీటితో గోడను నిర్మించి, ఆరిన నేలపై నడిపించి. కడలికి ఇసుకను హద్దుగా ఉంచి, నీ పిల్లలు దాటగా గద్దించి, నీటితో గోడను నిర్మించి, ఆరిన నేలపై నడిపించి. తీరము చేర్చిన దేవునికి, బహుభారము నోర్చిన యెహోవాకు. తీరము చేర్చిన దేవునికి, బహుభారము నోర్చిన యెహోవాకు. ఉన్నవానికి ఆరాధన, నన్ను కన్న తండ్రి యెహోవాకు ఆరాధన. యేసుక్రీస్తుకు ఆరాధన, ఆత్మదేవునికి స్తుతి ఆరాధన. నీవెవరో నాకు తెలిపితే నేనెవరో తెలిసింది. నీ కొరకే ఆలోచిస్తే నా హృదయం ఉప్పొంగింది. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగినగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించినందుకు
మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో పవిత్ర రక్తము యొక్క పవిత్ర రక్తము యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఆనంద యోగ్యతను బట్టి మమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ పవిత్రపరచినందుకు పవిత్రపరచినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే మహిమ. మీకే మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో నాలోనికి, మాలోనికి, నా కుటుంబములోనికి, నా కుటుంబములోనికి, నా సమస్యలోనికి నా సమస్యలోనికి పవిత్ర ఆత్మను పవిత్రాత్మను దయచేసినందుకు దయచేసినందుకు మీకే వందనము, మీకే వందనము, మీకే స్తోత్రము. మీకే స్తోత్రము. హల్లెలూయా. 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 అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మీ అనంత ప్రేమను బట్టి మీ ఆనంద ప్రేమను బట్టి మమ్మల్ని అనుగ్రహించినందుకు మమ్మల్ని అనుగ్రహించినందుకు మీకే వందనము. మీకే వందనము. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామ భుజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ఏషయారు మూడా దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. ఈ వాక్యం ఇక అనంత యోగ్యతను బట్టి ప్రభువా ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా రైల్వేలో సేవ చేసినటువంటి అధికారులందరినీ, డాక్టర్ గిరిగేదరాజు గారిని, ట్రివాండ్రములో సేవ చేసినటువంటి జరి సహోదరిని మరియు పై అధికారులందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. ఈ ఆలయానికి రాబోచున్నటువంటి బిడ్డలు ఇక్కడ దిగటానికి కృపావరాన్ని వారి ద్వారా మంజూరు చేసే వరం దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెర్మయా 32:40 నేను వారితో శాశ్వతమైన నిబంధనలు చేసుకుందును, వారికి ఉపకారం చేయటం మానను. అబ్బా తండ్రి, యేసు నామములో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములోని 15 కోట్ల ప్రజలు ఆశీర్వదించండి. అక్కడ ఉన్నటువంటి గురువులని, అమ్మగారులని, ఉపదేశి గారు అందరినీ ఆశీర్వదించండి. విజానకర్తలను కూడా ఆశీర్వదించండి. దైవ ప్రేమతో వారిని నింపండి. దైవ ఆత్మను వారిపై నిండుగా కుమ్మరించి ఈ ఆలయంలో అందరూ వచ్చి మీ అనంతమయ ప్రేమ అనుభవించే వరము దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దర్శనం 7:17 సింహాసనముని మధ్య ఉన్న గొర్రెపిల్ల వారికి కాపరి అవును, వారిని జీవజలముదకు తీసుకొని పోవును. దేవుడు వారి నేత్రముండే బాష్ప బిందులను తుడిచివేయును. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యమికి అనంత యోగ్యతని బట్టి వానలేక వర్షాలు లేకుండా బాధపడుతున్నటువంటి రైతులందరినీ ఆశీర్వదించండి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఆశీర్వదించండి. దేగల తండ్రి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రాలను ఆశీర్వదించండి. అవసరమైన అనుగ్రహ వర్షాన్ని కుమ్మరించి ప్రతి ఒక్కరికి నీళ్లు దాహాన్ని తీర్చి అనుగ్రహించండి. ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతను బట్టి ఈ వాక్యం యొక్క ఆత్మను ఆ ప్రతి ఒక్క దేశానికి, రాష్ట్రానికి పంపించి కావలసిన వాన కురిపించి పైరుబండలను ప్రభువా సమృద్ధిగా పండించే వరము దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెర్మయా 32:40 నేను వారితో శాశ్వతమైన ఉడంబడి చేసుకుందును, వారికి ఉపకారం చేయటం మానను. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి
వచ్చే వారంలో ఈ ఆలయానికి రాబోచున్నటువంటి బిడ్డలని ఆగస్టు 2వ తారీఖు నుండి ఇక్కడికి రాబోచిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ అనంత ప్రేమతో వారిని దీవించండి. వారందరినీ పవిత్ర పరిశుద్ధ రక్తముతో కడిగి పవిత్రపరచండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 32:40 నేను వారితో శాశ్వతమైన ఉడంబడి చేసుకుందును, వారికి ఉపకారం చేయటం మానెను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఏరవ ఆనందరెడ్డి బిఫెన్స్ కార్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు బాల ఉమేష్ మరియు జయప్రకాష్, నిర్మల, రాహుల్, సెలెస్టిన్ అమ్మవారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగిన తాలేపల్లి గ్రామస్తులందరూ కరీంనగర్ నుండి వాన కోసము వర్షాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కాల్కొండ నుండి మంచుల ప్రతాప్ రెడ్డి అనుగ్రహ వర్షాని కోసం పైరబండలు మంచిగా పండించడానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పుష్ప కుమారి మరియు సైమన్ కుటుంబము అప్పు బాధల నుండి విడుదల పొందటానికి వచ్చినటువంటి హౌస్ అమ్ముడి పోవటానికి విన కృప కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రూబా హైదరాబాద్ నుండి హాస్మీకి IIT ఎగ్జామ్ రాయటానికి సిద్ధపడుతున్న బిడ్డకి దేవజ్ఞానం కలిగ చేయాలని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు హైదరాబాద్ నుండి మేరీ మార్తా రీతిమ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి సునీల్ రెడ్డి UFL ఉద్యోగాని కోసము, మరియు మనీషా రెడ్డి మహారాష్ట్రలో సేవ చేస్తున్న అబ్బాయి కోసము, మరియు కాదరి గుంటూరు నుండి యేసు దేవారెడ్డికి UFL ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వైశాఖి నుండి సంధ్యారాణి ననోజ్కి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సుధారాణి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తరుణ్ రెడ్డి సుజాద బుత్త సముద్రం నుండి చెడు అలవాటు నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దేవరాణి నాగరాజు కోసము అనారోగ్యం నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి హైదరాబాద్ నుండి ఫరీదా బాలరెడ్డి కుటుంబము బిఫిన్స్లో మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి కుటుంబము అప్పు బాధల నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అనిత హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి స్టెల్లా మేరీ కుమార్తె అయినటువంటి జ్యోతి ప్రణతికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్ర ఆత్మతో నింపండి, మీ ప్రేమతో అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వక మాత పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమయా 32:40 నేను వారితో శాశ్వతమైన ఉడంబడిని నిబంధనలను చేసుకుందును, వారికి ఉపకారం చేయటం మానెను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోకి సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా నల్గొండ నుండి రాణి, అభిలాష్ రెడ్డి, బాల, మరియ తనుజ కుటుంబాన్ని సమర్పిస్తున్నాం. మరియు బాల మరియ తనుజకి సుఖప్రసవాని కోసము, రాణి మరియు హైదరాబాదులో ఉన్నటువంటి జోస్ మేరీ వారు మంచి ప్రమోషన్ కోసము మంచి ప్లేస్ దొరకటాన్ని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు
అన్వేషరెడ్డి ఆస్ట్రేలియా నుండి ప్రార్థన సహాయ అప్పుబాధలను విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. ఫెలిన్ అలోషిఫ్ కుటుంబం నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ఫేద లూర్దు మేరీ అరుణ్ రూయిన్ కుటుంబము అబుదాబి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరి జార్జ్ ఫ్రావుని అబుదాబి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండలో నుండి ప్రీతం రెడ్డి సింధు కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. పిఆర్ఓ దాని విఫా కోసం ప్రార్థన సహాయ అడిగినారు. రాయపరెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. శ్రీకాకుళం నుండి సెయింట్ జోన్ స్కూల్ అధికారులు వారు సమస్యల కోసం తీర్చుట ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి జ్యోతి టీచరు ప్రార్థన సహాయం విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి లిల్లీ టీచరు ప్రార్థన సహాయ అడిగినారు. మరియు సుజాత రమేష్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు అంజలి అఖిల్ కుటుంబము వారికి దేవుడు ప్రసాదించినటువంటి బిడ్డలు దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. ఆదిత్య యూకే నుండి మంచి ఉద్యోగాని కోసము, మరియు కర్నూలు నుండి మాధవి కుమారుడైనటువంటి నిఖిల్ రెడ్డికి మంచి మ్యాచింగ్ దేవుడు ప్రసాదించున్నారు. దాంపత్య జీవితం ప్రవేశించడానికి ఎటువంటి ఆడంగాలు లేకుండా ప్రవేశించిన ప్రార్థన సహాయ అడిగినారు. కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము, సుచరిత మరియు తరణి యుఎఫ్ఏలో పిఆర్ మంచి ఉద్యోగము ఇటువంటి కార్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరులో ఉన్నటువంటి మల్లవరపు అమలరాజు కుమారుడు అయినటువంటి రాహుల్ తేజకి మంచి ఉద్యోగం పిఆర్ విఫా కోసం ప్రార్థన సహాయ అడిగినారు. సునీల్ కుమార్ మంచి ఉద్యోగాన్ని మ్యాచింగ్ కోసం తల్లి అయిన పుష్ప వైశాఖి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. చైతన్య ఈరోజు మంచి మ్యాచింగ్ కోసము, అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళుతున్నా అందులోనే ప్రత్యేకంగా ప్రార్థన సహాయ అడిగినారు. మరియు కరుతి రామలక్ష్మి ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి బాల దివ్య మరియు రాయపరెడ్డి మరియు ఫాతిమా విజయ మేరీ ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి హౌస్ అమ్ముడుపోవటానికి హైదరాబాద్ నుండి ఉన్నటువంటి శేఖర్ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మేరీ రాణి ఇప్పుడు బళ్ళారిలో ఉన్నటువంటి సహోదరికి ఫ్లాట్ అమ్ముడిపోవటానికి, మరియు ప్రవీణ్ రెడ్డికి లేదా మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ఆస్ట్రేలియా నుండి జోసఫ్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమీయా 32:40 నేను వారితో శాశ్వతమైన నిబంధన చేసుకుందును, వారికి ఉపకారం చేయటం మానెను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా వారంగళి నుండి దాసరి కృష్ణ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు జయంతి హైదరాబాద్ నుండి హౌస్ అమ్ముడిపోవటానికి, అప్పుబాధలు విడుదల పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. శ్రీరేఖ అనంతపూర్ నుండి విడాకుల సమస్యల నుండి విడుదల పొందటానికి, డోడి నుండి ఉషారాణి శేఖర్ ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. అప్పుబాధలు విడుదల పొందటానికి మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి ఏర్వా మాధవి హైదరాబాద్ నుండి బాల స్నేహితారెడ్డికి మరియు బక్కటికి మంచి ఆరోగ్యాన్ని కోసము, సిస్టర్ ఫాతిమా విజయలక్ష్మి సునీత మంచి ఆరోగ్యాన్ని కోసము, అలర్జీ రోగముతో ఉన్నటువంటి సుందరికి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి పవాని రాజు, అను మేరీ వారికి సంతానం పొందటానికి,
మరి హైదరాబాద్ నుండి ప్రణతి అనిత మరియు అన్వేష్ వారికి మంచి ఆరోగ్యాన్ని ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనంతపురం నుండి అనిల్ కుమార్ ఫుదారాణి చెడు అలవాటు నుండి విడుదల పొందటానికి, హైదరాబాద్ నుండి ఏరవ రాణి వృద్ధికి మంచి ఆరోగ్యం ఉండటానికి మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి మనుజ లేదా ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వాణి ప్రియ ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సిస్టర్ నిర్మల జ్యోతి అల్ఫోన్సో కాన్వెంట్ నుండి ఆయుర ఆరోగ్యంతో ఉండటానికి, వచ్చిన రోగ పీడల నుండి విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమీయా 32:40 నేను వారితో శాశ్వతమైన నిబంధనలు చేసుకుందును, వారికి ఉపకారం చేయటం మానను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమేక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏరవరాణి లాంటి ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, ఫ్రీ లేదా హత్వాయిల్ షౌరెడ్డి విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు లిమా డయాన్స్ కుటుంబము కేరళ నుండి ప్రార్థన సహాయం అడిగిన, లెవిటిక చదువుతున్నాం, మంచిగా మార్క్ ఉన్నత స్థానం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి లూర్దు మేరీ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, మరి రోఫ్లిన్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కీర్తన మరియు ఇన్నయ్య బిఫెన్స్లో మంచిగా నడవడానికి, వారంగల్ నుండి శోభరాణి బిడ్డలకి మంచి అలవాటు ఉండటానికి, సుందర్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం హైదరాబాద్ నుండి జ్యోతి రవి కుటుంబము, ఈర్షిద మరియు శ్రీకృష్ణి నీట్ ఎగ్జామ్లు విజయవంతంగా పొందటానికి, అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హత్తువాయిల నుండి అన్నమ్మ కూడా ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వెల్డింగ్ చేసిన హైదరాబాద్లో అందోని బిడలైనటువంటి బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమీయా 32:40 నేను వారితో శాశ్వతమైన ఉడంబడిని నిబంధనలను చేసుకుందును, వారికి ఉపకారం చేయటం మానను. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమేక అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైనటువంటి రాహుల్ రుబేష్ రాయన్నకి పిఆర్ఆ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి హైదరాబాద్ నుండి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు నల్గొండ నుండి తుమ్మ ఇన్నఫమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ఏరవ నిర్మల మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం కాలి నొప్పి నుండి విడుదల పొందడానికి, నల్గొండ నుండి సిలివమ్మ రాణియమ్మ యొక్క తల్లి ప్రార్థన సహాయం అడిగినారు. అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి వల్ఫమ్మ కుమారి కోర్టు సంబంధం కేసు నుండి అప్పు బాధల నుండి విడుదల పొందటానికి, మరియు నల్గొండ నుండి ఆరోగ్యం మేరీ కుమార్తె అయినటువంటి సుప్రియ శౌరెడ్డికి మంచి కుటుంబం శాంతి సమాధానం కోసము, గుంటూరు నుండి శారద ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు వారంగల నుండి అంతోనమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. శ్రీకాకుళం నుండి
ప్రవీణ్ కుమార్ ప్రియాంక వారు ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు ఢిల్లీ నుండి జ్యోతి తమ నడిపించినటువంటి డిఫెన్స్ కార్యక్రమాల అభివృద్ధి పొందటానికి ప్రార్థన సహాయడి ఉన్నారు. మరియు మౌనిక రెడ్డి పవాని కోసము ప్రార్థన సహాయుడి ఉన్నారు. మంచి ఉద్యోగము ఆరోగ్యాని కోసము. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అనురూప్ అనురాహు వారికి మంచి ఉద్యోగాని కోసం పి ఆలేరు నుండి అనిత ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రంజిత్ కుమార్ కోసము పీరంగిపాలెం నుండి యుఎస్ఎల్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియా ప్రీతి ప్రతీక్ష వారికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వై మేరీ భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. గ్యాలపూర్ నుండి లిల్లీ మేరీ కుమారుడుగా మంచి మ్యాచింగ్ పిఆర్ అభిషో కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరి అందోని కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. కీర్తన్ జెరమీయా 32:40 నేను వారితో శాశ్వతమైన నిబంధనలు చేసుకుందును, వారికి ఉపకారం చేయటం మానను. అబ్బా తండ్రి యేసు నామంలో ఈ వాక్యమిక ఆనంద శక్తితో ప్రార్థన సహాయడిన వారందరినీ ఈ ఆరాధనలో సమర్పిస్తూ ప్రార్థిస్తున్నా. మరి ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మరియదేవ సుశీలమ కుటుంబము, మరియు పాండు భారతి కుటుంబము, మరియు కర్నూలు నుండి జయన్న కుటుంబము, మరియు నూతనపల్లి నుండి జయన్న కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి బ్రిజిటియన్ గవర్నమెంట్ అధికారులు కూడా ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి బాలమ్మ మరియు కిరణ్ వారు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రణతి మరియు చందన రెడ్డి కుటుంబము, మరియు ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి కుటుంబము, హైదరాబాద్ నుండి దయాహర్ రాజదీప్తి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నెల్లూరు నుండి షీర్ షప్పుబాదల నుండి మరియు మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి యూకేలో ఉన్నటువంటి మేరీ ఫాబియోకి కార్తిక్ రెడ్డికి మంచి మ్యాచింగ్ కోసము, నల్గొండలో ఉన్నటువంటి ప్రణతి పర్వళిగా దందలక్ష్మ రాసి ఉన్న ఉన్నత మార్కు పొందటానికి హైదరాబాద్ నుండి అలెగ్జాండర్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సహోదరుడు మంచి ఉద్యోగాని కోసం, ఏవి పాలెం స్కూల్ అధికారి స్కూల్లో సేవ చేసినటువంటి క్రిస్టీనా మంచి ఆరోగ్యాని కోసము, హైదరాబాద్ నుండి లూర్దు మేరీ హౌస్ అమ్మడి పోవటానికి, ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి, జడ్చర్ల నుండి మారేపల్లి నుండి కవిత అజయ్ మంచి ఉద్యోగాల కోసము, వారికి నీళ్ళు లేక బాధపడుతున్న పొలంలో మంచి వాన కురిపించడానికి వారు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి పెండై మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. జెరమీయా 32:40 నేను వారితో శాశ్వతమైన నిబంధనలు చేసుకుందును, వారికి ఉపకారం చేయటం మానను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా రెంటిచింతల నుండి కానుగ మేరీ బిడలైనటు పవాని మానసిక సాహిత్య మంచి ఉద్యోగాని కోసము, మరియు
బ్రాహ్మణప్పల నుండి మరియా బాలశౌరి ఆరోగ్యరెడ్డి కుటుంబము, మరియు చిన్నపరెడ్డి కవిత కుమారి బిడల అయినటువంటి అరుణ్ ఆత్మీయ ప్రిన్సీ దేవభక్తితో నడవడానికి, మరియు స్మిత జోసఫ్ రెడ్డి గ్రూప్ 1st 2nd రాసి ఉన్నారు. వారికి మంచి ఉన్నత మార్కు పొందటానికి, ఆరాధ్యకి మంచి చదువు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు వారంగల్ నుండి రోఫిలిన్ ఇన్నారెడ్డి కుమారుడైన నిఖిల్ రెడ్డికి మంచి భవిష్యత్తు కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వారంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి విజయ మోహన్ రెడ్డి కుటుంబము, మరియు ఈదర నుండి బాలకోటమ్మ మంచి ఆరోగ్యం కోసము, గోళ జ్యోతి మంచి ఆరోగ్యము, కీర్తి తంబి వారికి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వెల్లటూరు నుండి జ్యోతి టీచరు కుమారుడైనటువంటి అజయ్కి మరియు కుమార్తెకి మంచి అనితకి మంచి ఉద్యోగాని కోసము, హైదరాబాద్ నుండి ఉన్నటువంటి రాజేష్ కుమార్కి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాదులో ఉన్నటువంటి మేరీ ఫేద పవన్ కుమార్కి మంచి సంతానం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సుధారాణి భద్రాచలం నుండి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రాహురెడ్డి గురురెడ్డి మరియు జోజిరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు బీరెడ్డి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు మల్లవరపు జోసఫ్ అప్పు బాధ నుండి విడుదల పొందడానికి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పుష్ప మరియు అంజలి వారు హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగిన టిఆర్ బాలరెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, శాంతికి మంచి ఆరోగ్యాని కోసము, సుస్మితకి మంచి చదువుకోవటానికి కోసం, పీజీ చదవటానికి, సుమంత్కి మెడికల్ సీట్ దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పవిత్రాత్మతో వారిని నింపండి. మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమీయా 32:40 నేను వారితో శాశ్వతమైన ఉడంబడి చేసుకుందని వారికి ఉపకారం చేయటం మానలేను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. మరియు వారంగల నుండి రజని క్యూనిఫ్టర్లను హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి జోస్ మేరీ మరి దఫ్ కుటుంబము, జోస్ మేరీ టీచరు మంచి ప్రమోషన్ కోసము అనుకూలమైన చోటులు దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుఖప్రసవాని కోసం సింధు జర్మనీ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ బాలత్రైస రాజు కుటుంబము, మనోజ్ మౌనిక మానుస మంచి వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి భవానీ కరుణ రెడ్డి వారు సొంత అప్పు బాధలను విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. రాజేశ్వరి కుటుంబము మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి మంచి మ్యాచింగ్ కోసము, పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జి బాలస్పందన ప్రదీప్ రెడ్డి హైదరాబాద్ నుండి విశ్వ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి దిలీప్ అన్వేష్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. లండన్ నుండి ఆశిష్ రెడ్డి ఉద్యోగము మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన కర్ణశ్రీ నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ దొరకటానికి ప్రార్థన సహాయం అడిగినారు.
అనిల్ రెడ్డి అనంతపురం నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందడానికి, కార్తిక్ మంచి సాహిత్యకి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమీయా 32:40 నేను వారితో శాశ్వతమైన నిబంధన చేసుకుందును, వారికి ఉపకారం చేయటం మానలేను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. తణుకు నుండి రాయప్ప వెంకటేష్ కుటుంబాన్ని, సైదవం హరి ప్రకాష్ మరియు యోహాన్ వెంకటేష్ కుమార్ని, మరియు విశ్వరావు అరుణ్ కుమారిని, మరియు శేషుబాబు నిర్మలదేవి కుటుంబాన్ని, ఇన్నమ్మ మరియు వారితో పాటున్న ఇందిర మరియు రాజు శేషరి ప్రాజెక్ట్స్ వర్క్లో ఉన్న వారిని, నల్గొండ నుండి అదిరి సుందరసింగ్ కుటుంబాన్ని, మరియు గుంటూరు నుండి విజయకుమారిని, శ్రీకాకుళం నుండి నిర్మల కుమారి బిడ్డలైనటువంటి సాహిత్య మరియు అనుదీప్ వారు మంచిగా దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. శ్రీకాకుళం నుండి జీవనరక్తం ఎమిలి, లావణ్య ఎలిజబెత్ మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడ్డలైనటు మరియా రాణి మరియు అల్ఫోన్సా బాల తెరేసా వారిని, మరియు నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మిథిన్ ప్రియాంక దంపతులని, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి మేరీ భారతి హైదరాబాద్ నుండి, మరియు నూతనపల్లి నుండి అంతోణి మార్తమ్మ పూజిత మరియు పృథ్వీ బిడ్డలందరూ మంచిగా చదవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అంతోణి రెడ్డి నక్షత్రం కుటుంబము బిడ్డలు అయినట్టు అభినవ రెడ్డికి, మరి మనుఫుని మరి ప్రశాంతి బ్రహ్మకల్ల నుండి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఆరోగ్యం జంగమ్మ నుండి దారికి మంచి పిఆర్ విఫ దొరకటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఉషాలన్ ఆస్ట్రేలియా నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బుద్ధ సముద్రం నుండి శైలజ, మరియు కోటపల్లి నుండి బుద్ధ సముద్రం నుండి సుజాత, కోటపల్లి నుండి శైలజ, మరి ఏరవరాణి హైదరాబాద్ నుండి, మరియు రాయప్పారెడ్డి నల్గొండ నుండి, మరియు బాలరెడ్డి వారంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యెరెమీయా 32:40 నేను వారితో శాశ్వతమైన నిబంధన చేసుకుందును, వారికి ఉపకారం చేయటం మానను. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ వాక్యం యొక్క ఆనంద యోగిదని బట్టి సమర్పిస్తున్న మరియా, కావ్య, జోసఫ్ రెడ్డి సంతాన లబ్ధి కోసము, మరియు తుమ్మ మరియరెడ్డి ప్రణిధి సంతాన భాగ్యాని కోసము, అప్పబాధ నుండి విడుదల పొందటానికి, మరి రోజమ్మ మరియా కీర్తన వారి బిడ్డల కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు ప్రేమగా నల్గొండ నుండి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. స్వర్ణ లేదా జయపోల్ రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. తిమ్మాపురం నుండి తేజారెడ్డి మంచి ఆరోగ్యాని కోసము, మరియు అనిత మరి యూకేలో ఉద్యోగము పిఆర్ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి సురేష్ బిడ అయినట్టు మేఘనకి మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు.
మరియు రోఫ్లింగ్ మోఫెఫ్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. కుస్మ కోసము తోట శశి ప్రార్థన సహాయ అడిగినారు. వై మేరీ హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమై కేసును విడుదల పొందడానికి, పి ఆలేరు నుండి అరుణ జ్యోతి, నీలిమకు వారి మార్గరేటమ్మ, పవాని వారందరూ ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రభాకర్ రావు, రోజా, అఖిల్ వారంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగి హైదరాబాద్ నుండి నిర్మల, సంపత్ కుమార్ కోసము మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి స్వప్న, అశోక్ రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి రాయపరెడ్డి బిడ్డల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. లేదా రాయపరెడ్డి ప్రవీణ్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు శ్రీకాకుళం నుండి లూర్దు అనంతరావు వారు ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేద్దాం నిండిన మరేమ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మలమైండెడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయం అందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 18 నుండి వచనము. నేను మిమ్ము అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. కొలది కాలము ఆయన పిదప లోకమును నన్ను ఎన్నటికీ చూడలేదు, కానీ మీరు నన్ను చూచుదురు. నేను జీవించుచున్నాను కనుక మీరు కూడా జీవింతురు. నేను నా తండ్రి యందు, మీరు నా యందు, నేను మీ యందు ఉన్నామని ఆ దినమును మీరు గ్రహిందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీ సభ యోహాన్ గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 18 నుండి ఉన్న వచనములో మనకు ఒక గొప్ప వాగ్దానము ప్రభు తెలియచేస్తున్నాం. వేరొక మాట చెప్పాలంటే అది ఆ దేవుని యొక్క అనుగ్రహ ప్రేమ అని భావించవచ్చు. ప్రభు ఈ ప్రపంచ జీవితాన్ని ముగించి పరలోకానికి ముందు వెళ్ళకముందు తన శిష్యులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. నేను మీతో ఒక ఆత్మను పంపిస్తా, పవిత్రాత్మ సహాయకుడు పంపిస్తా. అందుకు అనాథులు విడిచిపెట్టడానికి తండ్రి దేవుడుకు ఇష్టమే లేదు. కావున నేను జీవించాలంటే ఈ పవిత్రాత్మ మీలో రావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ పవిత్రాత్మ వచ్చినప్పుడు మీరు జీవిస్తారు. అది యోహాన్ గారు రాసిన సువార్తలో 14వ అధ్యాయం 19వ వాక్యములో, కొలది కాలము అయిన పిదప లోకము నన్ను ఎన్నటికి చూడలేదు, కానీ మీరు నన్ను చూచెదరు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. అలాగే మనము యేసునందు జీవించాలంటే గలాతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వాక్యములో ప్రభు పలికిన మాట ఇది. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టను. ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. అబ్బా తండ్రిని పిలవాలంటే ఆ యేసయ్య ఆత్మ మనలోనికి రావాలి. యేసయ్య ఆత్మ రావాలంటే యేసయ్య అంటున్నారు, తండ్రి నుండి నేను నీకు ఆత్మను పంపిస్తా. ఈ ఆత్మ వచ్చినప్పుడు ప్రియలారా మీరు యేసయ్య బాటలో నడుస్తారు. అందుకే ప్రియలారా
రాజ్యుల మొదటి గ్రంథములో 5వ అధ్యాయములో మనం చూస్తుండే సర్వవిజ్ఞాని అయినటువంటి జ్ఞానగలిగినటువంటి సొలొమోను ఆ దేవాలయంలో ప్రార్థన చేశారు. ప్రపంచంలో యుద్ధానికి కానీ ఈ ప్రపంచ వస్తువుల కోసం ప్రార్థన చేయలేదు. చేసిన ప్రార్థన ఒకటి, నాకు ఆత్మను కావాలి, ఆ కార్యాలు మంచిది ఇది చెడ్డది అని తెలుసుకోవటానికి ఆత్మ కావాలని ప్రార్థన చేశారు. అలాగ ప్రార్థన చేసిన దేవుడు పవిత్ర ఆత్మను నిండుగా ఇచ్చారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, మనం క్రైస్తవ బిడ్డలం కనుక దేవుని యొక్క బిడ్డలైంది కాబట్టి ఆ బిడ్డలుగా నడవాలంటే మొట్టమొదటిగా మనము దేవుడితో అడగవలసిన ఒకటి, దేవుని యొక్క ఆత్మ, పవిత్రాత్మ నాలో నింపాలి. దేవుని యొక్క ఆత్మ మనలో వచ్చినప్పుడు అబ్బా తండ్రిని పిలుచుటానికి కృప వస్తుంది, యేసయ్య నా రక్షకుడని పిలువటానికి కృప వస్తుంది. అది మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 13వ వచనముల ప్రభు తెలియజేస్తున్నాం. దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశమగుటను గాక అని పలకజాలదని మీరు గ్రహింపవలయును. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభు అని అంగీకరింపజాలడు. అప్పుడు యేసే ప్రభు అని పలికాలంటే మనలో పవిత్రాత్మ శక్తి రావాలి. ప్రైజ్ ది లార్డ్. పవిత్రాత్మ మనలో ఉన్నప్పుడు మాత్రమే యేసే ప్రభు అని పలికి ఆ తండ్రి దేవుని పిలువటానికి కృప వచ్చేది. అందుకే యోహాన్ గారు రాసిన సువార్తల 14వ అధ్యాయం 20వ వాక్యములో, నేను తండ్రి యందు మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దిన మీరు, అది గొప్ప దినము. దేవుని యొక్క ఆత్మ వచ్చినటువంటి పరమానందం పుట్టించినటువంటి దినము. ఆత్మ మనలో వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తి మనలో వస్తుంది. అందుకే ప్రియులారా, యెరెమీయా గ్రంథములో 15వ అధ్యాయములు 15వ అధ్యాయముల 16వ వాక్యముల ప్రభు ఇలాగ సెలవిస్తున్నాం. నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను వానిని భుజించి తిని. ఆ పలుకులని భుజిస్తే చాలు. దేవుడవు సర్వశక్తిమంతుడవునైన ప్రభు, నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకు ఆనందము కలిగించుచున్నది. నా హృదయమునందు ప్రమోదము చేర్చు. చూడండి, ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఎటువంటి మనలోనికి వస్తుంది అని ప్రభు యెరెమీయా ప్రవక్త ద్వారా ప్రవచనాల ద్వారా తెలియజేస్తున్న దేవుని యొక్క వాక్కు. ఇంకా పవిత్రమైన దివ్యదివి అనుమానాల ద్వారా దేవుని యొక్క ఆత్మ వస్తుంది. తర్వాత మన ప్రార్థన తప్ప, ఈ సాంఖ్యాలు తప్ప, అంటే 7 దివ్యదివి అనుమానాలు తప్ప మరియు దేవు వాక్యాన్ని తప్ప వేరొక మార్గం లేదండి మనలోనికి దేవుని యొక్క ఆత్మ నిండటానికి. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ మనలోనికి రావాలంటే ఈ పవిత్రమైన బలి ద్వారా, ఈ పవిత్రమైన దివ్యదివి అనుమానాల ద్వారా, అదేవిధంగా ఆ దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో బదలపరుచుకునే సమయంలో ఆ పవిత్రాత్మ శక్తి మనలోనికి వస్తుంది. ఆ ఆత్మశక్తి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మతో నడుచుట్టడానికి కృపా దేవుడు మనకు ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రియులారా, ఈ కృప మనలోనికి వచ్చినప్పుడే అద్భుతాలు మనలో జరిగేది. కీర్తనల 16వ అధ్యాయం 8వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. కీర్తన, ప్రభుని నిత్యము నా కన్నుల ఎదుట నిలుపుకొందును. కన్నుల ఎదుట నిలుపుకొందును. అతడు నా కుడి ప్రక్కన ఉన్నాడు. దేవవాక్యాలు చదివినప్పుడు దేవుడు మన ముందే ఉన్నాడు కనుక నేను వణక్కును. చూడండి, నాకు ఈ ఊరిని నేను కృంగిపోను, నేను ధైర్యంతో ఉంటాను. చూడండి, దైవవాక్యాలు చదివినప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చి, బాలేసి వచ్చి మాట్లాడిన ఒక పునీతుడు ఉన్నాడు. నా పేరు పునీత్ అందోనివారు. పునీత్ అందోనివారి యొక్క చేతుల పుస్తకం దైవవాక్యములో లోపల బాలేసి వచ్చి ఆయనతో మాట్లాడుతారు. అది ఆ గురువు అయిన సమయంలో ఆయన ఇంటిలో ఆ గదిలో నుండి బైబిల్ చదివినప్పుడు ఆ బాలేసి వచ్చి ఆయనతో మాట్లాడుతారు. అంత పవిత్రంగా
ఆ దైవవాక్యాలు ఆయన మనస్సులో బదలుపరుచుకున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయనలోనికి వచ్చింది. ప్రియలారా, మన కుటుంబంలో కూడా ఇదా దేవుని యొక్క ఆత్మ రావటానికి మనకు దేవుడు ప్రత్యేకమైన కృప ఇచ్చారు. ఏమిటి? దైవవాక్యాన్ని విని దైవవాక్యాలు పదే పదే మనము చెప్పుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క మహిమ మన కుటుంబానికి నిండుతుంది. చెడు అలవాట్లు, చెడు కార్యాలు మన కుటుంబం నుండి దూరం అయిపోతుంది. పైశాచి శోధన నుండి మనకు విడుదల వస్తుంది. ప్రియలారా, కీర్తనములో 9వ అధ్యాయం 10వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నా, ప్రభు నిన్ను గూర్చి తెలిసిన వారు నిన్ను నమ్ముదురు, నీ మరుగుజొచ్చిన వారిని నీవు చేయి విడువవు. చేయి విడవకుండా దేవుడు కాపాడదు. కీర్తన 10వ అధ్యాయం 17వ వాక్యములో, అనాథలకు పీడుదలకు న్యాయము చేర్కొత్తువు, నీవు భూమి మీద వారి భయాందోళనలను తొలగింతువు. 18వ అధ్యాయం 6వ వాక్యములో, 18వ అధ్యాయం 6వ వాక్యములో, 18 కీర్తన 18 6వ వాక్యములో ప్రభు, ఆపదలో నేను ప్రభువునకు మొరబెట్టు తిని నా దేవుని వేడుకొండిని, అతడు తన దేవాలయము నుండి నా వేడుకోలో ఆలించెను. మన దేవుడు మన వేడుకోలు ఆలగించి మనకి మొర అతని చెవిని పడను. అందుకే ప్రియలారా, కీర్తనములో 78వ అధ్యాయములో 16వ వాక్యములో మనం ఒక కార్యాలు చూడవచ్చు. బండ నుండి ఏరు పుట్టించి నీటి పాయను ప్రవహింప చేశాను. అలాగే దేవుడు మహాకార్యాలు చేసుకొని దేవుని యొక్క గొప్ప శక్తి తెలియచేశారు. కీర్తన 77వ అధ్యాయము 14వ వాక్యములో, 77 14వ వాక్యములో, పగటిపూట మేఘములతోనూ రేయల్లా నిప్పు వెలుగుతోనూ వారిని నడిపించాను. 19వ వాక్యములో మనం చూస్తున్న వేరొక అద్భుతమే. దేవుని ఎడారిలో భోజనము దయచేయగలడా అనుచు అతనికి వ్యతిరేకముగా మాట్లాడిరి. చూడండి, అటువంటి వారిని కూడా దేవుడు క్షమించి తన కృపనిచ్చేస్తున్న. కీర్తన 68వ అధ్యాయం 28వ వాక్యం, కీర్తన 68:28, 68:28. ప్రభు రాజుల కనుగలో తెచ్చడి జెరూషలేములోని నీ మందిరము నుండి నీ బలమును ప్రదర్శింపము. ఇదంతా మనం చూపించేది ఒకటి అండి, దేవుని యొక్క సాన్నిధ్యం. పాతకాలములో ఇశ్రాయేలీయులకి పగల్పూట మేఘాలు రూపముగా, రాత్రిలో అగ్ని మండ ఇచ్చి దేవుడు తన సాన్నిధ్యం వారి మీద చూపిస్తున్నా. నేను నీతో ఉండాను, నీ కంటికి ముందు ఉండాను, నేను నిన్ను బలపరచిన దేవుడు, నిన్ను శక్తిపరచిన దేవుడు, నేను నా వాడవు కాబట్టి, నాకు సొంతమైన వాడవు కాబట్టి నీ ఆత్మతో నేను నడిపిస్తాను. ప్రియులారా, మన జీవితంలో మనకు అవసరము మొట్టమొదటి మనం అడగాల్సినది మనకు ఆరోగ్యం కావాలని, ఈ ఆస్తిపాస్తులు ఉండటానికి, మరియు మనకి మంచి పిల్లలు ఉండటానికి కాదండి. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మతో నింపటానికి, మన కుటుంబము, మన బిడ్డలు, మనము పవిత్రాత్మతో నింపటానికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన అడిగినప్పుడు మాత్రమే ఆ పవిత్రాత్మ వస్తారు. అందుకే అడుగుడు మీకు దొరకును, వెతకుడు మీకు అడుగుడు మీకు ఒసగబడను, వెతకుడు మీకు దొరకును, తట్టుడు మీకు తెరవబడను. ఈ వాక్యము ప్రభు ఆత్మని గురించి తెలియజేశారు. ఆ పవిత్రాత్మ ప్రతిరోజు మనల్ని అడగండి, అప్పుడు దేవుని యొక్క ఆత్మ వచ్చి అనుగ్రహిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసయ్య ఈ లోకాన్ని విడిచిపెట్టక ముందు నేను జీవించాలంటే నా ఆత్మ మీలో ఉండాలి. నేను జీవించినప్పుడు, ఈ ఆత్మతో మీరు జీవించినప్పుడు తప్పకుండా తండ్రి దేవుడు నిన్ను స్తుతిస్తారు. తండ్రి దేవుని సన్నిధిలో మన ముగ్గురు ఏకమై ఉండే ఆ గొప్ప ఆనందము, ఆ కృప మనకు లభిస్తుంది, వాక్యం ద్వారా మనకు లభిస్తుంది. ప్రియలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుడి చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయం పెట్టుకొని ప్రార్థిస్తా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీకే వందనము. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ ఆరాధన యొక్క ఆనంద యోగ్యతను బట్టి
మాలో ఉన్న రోగములను, మాలో ఉన్న సమస్యలను, మాలో కుటుంబంలో ఉన్న చీకటిని తొలగించి మమ్మల్ని అందరినీ ఆత్మతో బలపరచి దీవించండి యేసయ్యా. యేసయ్యా, మా కుటుంబాన్ని, మా ఇంటిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలని ఈ ఆరాధన యొక్క ఆనంద శక్తితో ఆత్మతో నింపి నూతన జీవితాన్ని నడిపించవరము దయచేసి అనుగ్రహించేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ ఆరాధనలో ఒక సహోదరికి చాలా భయంగా ఉండేటువంటి, చాలా రూపంగా భయం ఉన్నటువంటి సహోదరికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. 7 జాయింట్స్ పెయిన్ నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆరాధనలో ప్రతి వారం పాల్గొనేటువంటి ఒక కుటుంబంలో బిడ్డలకి ఆర్థిక ఇబ్బంది, చదువుటానికి చాలా బాధ కలుగుతున్న వారికి ముందుకు వెళ్ళటానికి ఆర్థిక ఇబ్బందితో చదువు కోసం ఇబ్బంది కలిగిన ఆ కుటుంబానికి దేవుడు నిండుగా అనుగ్రహించి చదువు విషయంలో కానీ ఆ ఆర్థిక సమస్యలను విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సహోదరుడుకు ఎడమ భాగంలో నొప్పి ఉంది శరీరంలో, అటువంటి లెఫ్ట్ సైడ్లో నొప్పి ఉన్న ఒక సహోదరుడు దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మెడ నొప్పి ఉన్న వ్యక్తికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2 చిన్నారి బిడ్డలకి జపమాల చెప్పటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 2 కుటుంబంలో అశాంతి సమాధానంతో ఉంటుంది. వారి ప్రార్థన లేదు, ఇంటి ప్రార్థన లేదు, కుటుంబంలో ఎప్పుడు చీకటి, చెడ్డు మాటలే. అటువంటి 2 కుటుంబాన్ని దేవుడు దాన్ని వదిలేసి ప్రార్థనలు నడిపించటానికి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 6 మందికి అప్పుడప్పుడు జ్వరము, దగ్గు ఉన్న 6 మందిని దేవుడు ముట్టి స్వస్థత పరుస్తున్నా, అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పు బాధలో ఉన్న ఒక కుటుంబాన్ని దేవుడు అప్పు భారం తొలగించి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 3 బిడ్డలకి చదువు కోసం చాలా ఇబ్బంది పడుతున్న 3 బిడ్డలకి మంచిగా చదువుటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలనొప్పి ఉన్నటువంటి 2 దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మద్యపానం ఆసక్తితో అప్పుడప్పుడు మద్యపానం చేసిన సహోదరుడితో విడుదల పూర్తిగా మానేయాలని దేవుడు కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే సినిమాలో ఎప్పుడు సినిమా చూడాలి, మొబైల్ ద్వారా థియేటర్లో సినిమా చూడాలని కోరికతో ఉన్న ఒక 3 వ్యక్తులకు దేవుడు విడుదల ఇస్తున్న అటువంటి క్రమం నుండి బైబిల్ చదవాలని కోరిక వారికి ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 3 బైబిల్ చదువుటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా. నీవుంటే చాలు నాకు యేసయ్యా, బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా.
విశ్వసించిన చాలు విజయంబు మీదంటివి బలహీన సమయములో నా కృప చాలంటివి విశ్వసించిన చాలు విజయంబు మీదంటివి నీవుంటే 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 చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపెదనేనయ్యా నిత్య సహాయమాత ప్రతిష్ఠా జపము దైవజనని దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ పరిశుద్ధ కన్యా మరియమ్మ మా తల్లి మేము మా కుటుంబాలను మా కుటుంబము మా సంఘమును మా సంఘమును మేము సమస్త లోకానికి సమస్త లోకానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము సైతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము మా జీవితములో ప్రదక్షిణము మా సిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరియంద నమ్మకస్థలముగా ఉండుటకును మేమును మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మా మరియా మీకు ప్రతిష్ఠించుచున్నాము ఓ ప్రభువా ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలికిచుండిరి ఈ వాక్యము యొక్క అనంత శక్తితో మేము ప్రార్థిస్తున్నాము మా కుటుంబమునకును మా దేశము పైన లోకమంతటి పైన మా కుటుంబాల పైన మా మనవులన్నిటిపై మీ కరుణను అనుగ్రహించండి సైతాను వాని మాయాపూరిత ఉద్దేశముల నుండి మమ్మ కాపాడండి ఆత్మ శరీరమును మా మనస్సులను మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము మా నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి ఆమేన్ ఆమేన్ పరలోకమందున మా యొక్క తండ్రి మీ నామం పూజ్యమబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరట్లు భూలోకమందు నెరవేరును గాక నానాటికే కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధని యందు ప్రవేశింపనివ్వగా కేడుల నుండి మమ్మ రక్షించండి ఆమేన్ ప్రియులారా ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వారిని అలానే జూలై 3వ తారీఖు పునీత తోమగారిక పండుగ జరుపుకుంటున్నారు కాబట్టి పునీత తోమగారిక పేరు గల వారందరినీ ఈ ఆరాధనలు సమర్పించి వారికి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ అమ్మ మరియమ్మ గారికి దీవెన నిండుగా దయచేయాలని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము ప్రభువు మీతోనారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ఞకమాద పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విజానకర్తలని ఈ ఆరాధనలు సమర్పిస్తున్న వారి ద్వారా అనేక మంది ఈ ఆలయానికి వచ్చి దేవుని యొక్క వెలుగు ఆ వాక్యాన్ని విని నూతన జీవితాన్ని పొందే విధంగా వారిని అనుగ్రహించమని దానికి విజానకర్తలకు ఆ దేవుని యొక్క ఆశీర్వాదము ఆత్మ నిండుగా దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత అందంటే మరియమ్మ వందనము ప్రభువు మీతోనారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ఞకమాద పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి ఆమేన్ పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడున సదాకాలము మీకే స్తోత్రము కలిగినగాక ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా యేసు ప్రభు యొక్క దివ్య ప్రసాద ఆరాధన ఆశీర్వాదం స్వీకరించబోతున్నా మనం మోగరించి
ఆరాధనలో మన కోరికలన్నిటినీ మీ కుటుంబాన్ని సమర్పించి ప్రభువా మీ ఆత్మను దయచేయమని ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా